ఏంటి నా రాశి ఫలంలో ఏముందో? ఈ రాశి వారికి రోజుకిలాగే రొటీన్ గా ఈ రోజు కూడా గడుస్తుందా? ఇవాళ కూడా కొత్తగా కలిసి వచ్చేదేం లేదన్నమాట. కావలసిన వాళ్ళతో కలహం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇది కూడా అంత కొత్త ఉంది. పీతాతో రోజు పడే గొడవేగా. పితాని గారు, పితాని గారు, ఈ గొంతు తెలిసిన వాళ్ళదే కానీ కావలసిన వాళ్ళది మాత్రం కాదే. పితాని గారు, నువ్వా నల్ల పిల్లి? పితాని గారు, పితాని గారు, ఏంటి సొంత ఇంట్లోకి వస్తున్నట్టు ఊపుకుంటూ వచ్చేస్తున్నావు? పైగా మా ఇంటి పేరు పెట్టి పిలుస్తున్నావు. సరే మరి పితాని గారులో పితాని తీసేసి ఒట్టి గారు గారు అని పిలవనా? అసలు ఎందుకు పిలవాలి? నువ్వు ఎందుకు రావాలి? ఇది ఇంకా బాగుంది. నేనే నీ ఇంటికి రాలే, పితాని మ్యారేజ్ బ్యూరో ఆఫీస్కి వచ్చాను. నా బాస్ పితాని గారిని పిలిచాను. మధ్యలో నువ్వెంటి పాడకలో పొడకలా? హౌస్ వైఫ్ లా ఉండు. ఓహో, ఆ మ్యారేజ్ బ్యూరో అగ్రిమెంట్ చూసా నీ భరోసా? అదే నా బలం కూడా. చూడు, ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేస్తే నువ్వు ఎక్కడి ఇంట్లో మకాం వేస్తావని దాన్ని కంటిన్యూ చేయిస్తున్నా. దాన్ని అల్సుగా తీసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే. హలో, పిచ్చి అనుమానాలతో చెత్త వాగుడు వాగితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? తోట తీస్తా. నేను నీ ఆట కట్టిస్తానే. పోవచ్చే ఆట మొహందా. నీదే చపాతీ మొహం. ఏంటి పొద్దున పొద్దున్న పోట్లాట్లు? ఈ మ్యాగజైన్ లో ఆల్రెడీ రాసారా ఈ రోజు కావాల్సిన వాళ్ళతో కలహం అని? నువ్వు నాకు కావాల్సిందనవేంటి? అంటే వాడు తప్పు రాసినాడని అర్థమైపోయినది కదా, ఇంకా పోట్లాటం ఎందుకే? లేకపోతే సౌతుల్లా కలిసి ఉండాలా? అసలు ఎలాగో ఉండకండి. మరి దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళి నేంటి పని చూసుకోపోవే. నేను హౌస్ వైఫ్ నానే కదా నువ్వు అలా అంటున్నావు. ఈ రోజు నుంచి నేను పితాని మ్యారేజ్ బ్యూరోలో ఎంప్లాయీనే. అలాగని నువ్వు అనుకుంటే సరిపోదు. లేకపోతే నీ పర్మిషన్ కావాలా? ఆఫీస్ బాయ్ గా నా పర్మిషన్ కావాలేమో. నో, పార్ట్నర్ గా నా పర్మిషన్ కావాలి. ఏం అక్కర్లేదు, నా మొగుడు వాటాదారుడు కాబట్టి నేను చేరి తీరుతాను. ఏంటిలా జరిగింది? ఎదురు తగిలిందంటే అపశకునమే. ఈ బీటీకి ఏం పర్లేదా? పితా మీద ప్రేమ వచ్చిన ప్రతిసారి అలా గావు కేకలు పెడుతూ ఇలా కప్పులు కొద్ది కాఫీలు ఒలికిస్తూనే ఉంటుందా? ఎవరైనా తలుచుకుంటే పొలమారడం సహజం. ఎంత అసహజంగా ఎదురురా తగిలిందంటే ఖచ్చితంగా బీటీఏ తలుచుకుని ఉంటుంది. అలా నా ముందు ఓనర్ గా ఫోర్స్ కొడుతూ తిరక్కు, చిరాగ్గా ఉంది. నా మొగుడు పార్ట్నర్ అయిన ఆఫీస్ లో నేను ఓనర్ లాంటి దాన్నే. నువ్వు లాంటి దానివే, నేను పార్ట్నర్ నే, అంటే సగం ఓనర్ ని. బీటీ ఏంటా గావు కేకలు? ఓ, నాగవల్లి వచ్చిందా? నీ కేకలు ఇందుకా? ఏంటి ఇక్కడ మీటింగ్ సారాంశం? నీ సారం పెండే అంశమే. ఓహో, అంటే సీరియస్ మ్యాటరే అన్నమాట. అబే, అంత సీరియస్ గా తీసుకునే మ్యాటర్ ఏం కాదు గానీ రండి మన ఆఫీస్ పనుల్లో మునిగిపోదాం. మూసీ నదిలో ముంచేస్తా ఏదో కవరింగ్లు ఇచ్చావంటే. బీటీ, నా పార్ట్నర్ ని పట్టుకుని ఏంటో మాటలు? అక్కడ బిజినెస్ పార్ట్నర్, ఇక్కడ లైఫ్ పార్ట్నర్. ప్రిఫరెన్స్ ఇటే ఎక్కువ ఇవ్వాలి. అది ఇంట్లో, కానీ ఇది ఆఫీస్. ఈ ఆఫీస్ లో కూడా నేను భాగం అవుదాం అనుకున్నా. అంటే ఏం పని చేస్తావు బీటీ? క్లీనింగా? ఇదిగో బావోయ్, అది నా పోనీ, నా కడుపు కొట్టమాక. అయినా క్లీనర్ పోస్ట్ చేసే కర్మ నాకేం పట్టింది? క్లరికల్ పోస్టే చేస్తాను. ఇక్కడ మా ఇద్దరికే ఏం పని లేదు, ఇంకా క్లర్కులతో పనే ఉంటుంది. ఇక్కడ అలాంటి పోస్టులేం లేవు. ఇదేమైనా గవర్నమెంట్ ఆఫీస్? పోస్టులే వండానికి ప్రైవేట్ ఆఫీసు, పైగా మన సొంత ఆఫీసు. మరే నాకు ఆఫీస్ లో ఉద్యోగం కావాలంతే. చూడు, ఇక్కడున్న రెండే పనులు, విడగొట్టడం, కలపడం. విడాకులు అనేవి ఆల్రెడీ తీసుకోవడానికి డిసైడ్ అయిన వాళ్ళే నా దగ్గరకు వస్తారు. యాజ్ ఎ లాయర్ గా అది నా డ్యూటీ కాబట్టి విడగొట్టేస్తాను. ఇక మ్యారేజ్ బ్యూరో రూల్ ప్రకారం ఓ ఇద్దరిని కలపడం కాబట్టి అతి కష్టమైన ఆ పని నేను చేస్తున్నాను. మనుషుల్ని విడగొట్టడమే తప్ప కలపడం చేతగాని నీ మనస్తత్వానికి ఈ పని సరిపడదు. నాకు కలపడం రాదా? కలపడం అంటే చపాతి పిండి కలపడం కాదు, ఇద్దరు మనుషుల్ని కలపడం. రేయ్, పిచ్చి పుల్లై వేషాలు వేసావంటే పగిలిపోద్ది. మాకు తెలుసు, నువ్వు మూసుకో. అయినా ఇన్ని రోజులుగా లేంది నీకు ఇప్పుడు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించింది? వ్యాపారంలో సగభాగమైన నాగవల్లొద్దున పీతాననిలో సగభాగం ఎక్కడైపోద్దనే భయంతో కాపలా ఉండాలనుకుంటుందేమో. బీటీ, ఇలా అనుమానంతో చేసేది ఉద్యోగం కాదు. నాకేం అనుమానం లేదు, కానీ ఆధిపత్యం కావాలి. వాట్? ఎస్ పితాని గారు, ఆవిడ కావాల్సింది ఉద్యోగం కాదు, పెత్తనం. విత్తనం ఏం కాదు. అర్థం పర్థం లేని అనుమానంతో నన్ను అవమానిస్తున్నావు. అవునన్నాయ్, పాపం తను సిన్సియర్ గానే ఉద్యోగం చేయాలనుకుంటుంది. చూడొచ్చు కదా. చూడరా బాబు, 24 గంటలు ఇంట్లోనో లేదో బ్యూటీ పార్లర్లోనో తప్ప వేరే వ్యాపకం లేక వెరిదాన్లో అరుస్తూ ఉంటే వెంగళప్పల్లా మేము వెళ్ళాక వస్తున్నాం. ఏదో ముచ్చట పడినది, ఉద్యోగం ఇచ్చాను. నా చేతిలో ఏముంది? నాగోళ్ళు ఎస్ అంటే నేను ఎస్సే. అప్పుడే గంగిరెద్దులా తలాడించడం నేర్చుకున్నావా? హలో, అతను బుర్ర ఊపినా ఊపకపోయినా నా సమ్మతం అండ్ సపోర్ట్ సైన్ కంపల్సరీ. అయితే ఏంటి, నన్ను ఉద్యోగంలో పెట్టుకోవడానికి భయపడుతున్నావా?
నాకా భయమా? అక్కడ ఓరనుకుంటున్నావు నా గొల్లదున నా ఉపం లెక్క. అవును, నిలువెల్ల విషయమే. బీటీ ఏంటి మాటలు? ఎన్నైనా అననివ్వండి సార్, పడ్డానికి నేనున్నాను కదా. చూడు మిస్సెస్ బాలా త్రిపుర సుందరి, మీకు ఉద్యోగం కావాలంటే ముందు ఓ అప్లికేషన్ పెట్టండి, దాన్ని పరిశీలించి పెట్టుకుంటాం. ఓహో, ఇదో బిల్డప్ మళ్ళీ. ఒరే సత్తి, తెల్లకాయతో అందుకోరా. ఇలా చేస్తే ఏ ఆఫీసులోనైనా ఏం చేస్తారో తెలుసా? ఎదిగో బీట్ అవుతున్నా ఏట రాస్తున్నావు? బయోడేటారా? బీటీ ఇలాగ రాసి ఇవ్వడం కంటే కంప్యూటర్ లో ప్రింట్ తీసి ఇవ్వడం బెటర్ కదా. ఈ పితాని మ్యారేజ్ బ్యూరో ఏమైనా మల్టీనేషనల్ కంపెనీయా కంప్యూటర్ ప్రింట్ ఇవ్వడానికి? నా రైటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటుంది. నన్ను రాసి ఇవ్వనా? ఇగో. ఫుల్ నేమ్ పితాని బాలా త్రిపుర సుందరి. పెట్ నేమ్ బీటీ మరియు బాలా మరియు త్రిపుర మరియు సుందరి. రాయ్, ఏం చూస్తున్నావు? ఉన్న పేరుని 3 ముక్కలు చేసి అన్ని పెట్టినేములు ఎవరు పెట్టుకోరు బీటీ. చాలా స్పెషల్ కదా, ఎన్ని పేర్లను ఎట్టుకుంటది పెట్ నేములు. నా పేరుకి మాత్రమే అవకాశం ఉందిరా పిచ్చి సన్నాసి. నెక్స్ట్ రాయ్. క్వాలిఫికేషన్ LKG in Little Flower School, UKG in Universal School, First class in Fatima School, Second class in Swati School, Third class in Tamanna School, Fourth class in Fernandez School, Sixth class in Fifth class ఎగరగొట్టేసేవే? చదవలేదు. 4th స్టాండర్డ్ లోనే 5th స్టాండర్డ్ తెలివితేటలు వచ్చేసాయని 6th కి జంప్ చేశా. 6th class in Saint Teresa, 8th class in సేమ్ జంపింగ్. 8th class in Elementary School, 9th class in Nightingale School, 10th class in Techno School. దీన్ని బయోడేటా అంటారా? కరిక్యులం విటే రెజ్యూమే అని కూడా అంటారు. అయినా ఎల్కేజీ నుండి 10th దాకా అంత విడమర్చి మరీ రాయాలా? ఇంకా లేదు, ఇంటర్ నుంచి డిగ్రీ దాకా కూడా రాసినాను. ఒక్కో తరగతి ఒక్కో స్కూల్ మార్చిన వాళ్ళు ఈ భూమి మీద ఇంకెవరు ఉండకపోవచ్చు. నాకు స్కూల్ నచ్చక మారానురా. ఫ్యాక్ట్ చెప్పనా? స్కూల్ వాళ్ళే నీ నోటుకలు భరించలేక పంపించేసుంటారు. ఊహలాపి ఉద్యోగ సంగతి చూడండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నాగార్జున జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నారాయణ సీనియర్ కాలేజ్. ఇంటర్ కూడా ఒకే కాలేజీలో పూర్తి చేయలేదా బీటీ? ముందు కాలేజ్ లో ఫుడ్ నచ్చలేదు, అందుకే మార్చాను. కనీసం డిగ్రీ 3 ఏళ్ళన్నా ఒకే చోట కంప్లీట్ అయిందా? అదే 3 కాలేజీలు మార్చావా? పోన్లే, ఒకటే కాలేజ్ అనుంది. ఇంటర్ దాకే ఉన్నాయి. డిగ్రీ సర్టిఫికెట్ ఏది? నిన్నే డిగ్రీ సర్టిఫికెట్ ఏది? పెళ్ళైన కొత్తలో నేను అడిగాను, చూపించలేదు. పోయింది. నాకు అర్థమైపోయినది ఏమని? బీట్ అవుతున్న డిగ్రీ పూర్తి చేయలేదని. రేయ్, నా డిగ్రీ పూర్తయింది, సర్టిఫికెట్ పోయింది. మూసుకునుండు. సర్టిఫికెట్ పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారుగా. ఇచ్చాను, ఆ కంప్లైంట్ కాపీ కూడా పోయింది. ఇదేదో తేడాగానే ఉంది. ఏం తడగలేదు. ఇలా ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుందని తెలియక పట్టించుకోలేదు. లేదంటే ఈ పాటికి సర్టిఫికేట్ సంపాదించేదాన్ని. ఏది దొంగ సర్టిఫికెట్? పీతా బయోడేటా అడిగారు, ఇచ్చాను. ఇంకా ఈ క్రాస్ క్వశ్చన్స్ ఏంటి? డీటెయిల్స్ అడగడంలో తప్పే ఉంది. అయినా నీ డిగ్రీ సర్టిఫికేట్ గురించి నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి. ఓహో, నా డిగ్రీ కంప్లీట్ అవ్వలేదని తెలిస్తే ముందే విడాకులు ఇచ్చేసేవాడుగా. బుద్ధిని ఆట పట్టించాడు బీటీ, ఉడుకోకు. మరి నాకు ఉద్యోగం ఇచ్చినట్టేనా? నో, ఇవ్వనట్టే. ఏ ఏ లోపం ఉంది నా బయోడేటాలో? హ్యాబిట్స్ అని ఉన్న కాలంలో నిద్రపోవడం అంటే ఇష్టం అని రాసింది. అవును, సినిమా హీరోయిన్లు మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అలాగే చెప్తారు కదా. వాళ్ళు అలా చెప్పడం ఫ్యాషన్ బీటీ. ఇక్కడ ఉద్యోగాలు ప్యాషన్ తో చేయాలి. సరే, నా ఒరిజినల్ గుడ్ హ్యాబిట్ రాస్తాను. ఫుడ్ తినడం అంటే ఇష్టం. ఉద్యోగానికి హ్యాబిట్ పనికిరాకపోయినా నిజాయితీగా రాసింది కాబట్టి కన్సిడర్ చేద్దాం. నో పితని గారు, ఈవిడ ఈ ఉద్యోగానికి పనికిరాదు. అవునే, నీకు నాలాగా నిజాయితీ పరంగా పనిచేసే వాళ్ళంటే నచ్చదు. నువ్వు మాత్రం ఫేక్ రాయలేదా? ఏం రాశాను? ఎక్స్పీరియన్స్ అని ఉన్న చోట 10 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని రాసావు. ఇది మరీ దారుణం బీటీ. నా వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు. అంటే మన పెళ్లికి ముందు నువ్వు 10 ఏళ్ళు ఉద్యోగం చేసావా? మీ పిల్లప్పటికీ తనకి 21 ఏళ్ళంటే 10 ఏళ్ళు తీసేస్తే
తన 11 ఏటి నుంచే పనిచేస్తున్నట్ట. కాదు, నాకు 14 ఏటి నుంచి నిన్నటి వరకు అంటే ఈ 10 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్ రాసా. కళ్ళకు చల్లి ముగ్గులేసే పని నుంచి అంట్లు తోమి బట్టలు ఉతికి వండి వార్చుకునే దినచర్యల దాకా ఎవరు ఎక్స్పీరియన్స్ లో రాయరు. అవేం కాదు, నా 14 ఏట మా వీధి చివరి నుండి బీడీ ఫ్యాక్టరీలో బీడీలు చుట్టిన అనుభవం ఉంది. ఆ వచ్చిన కూలి డబ్బులతో ఫీజు కట్టి నా పై చదువులు చదివాను. ఇంటర్లో ఇంటర్నెట్ సెంటర్ లో పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో ఫీజు కట్టి డిగ్రీలో చేరాను. డిగ్రీలో ఏ పని చేయకపోవడం వల్ల ఫీజు కట్టలేక పీజీ చేయలేదా? కాదు, ఈ పీతమోని పెళ్లి చేసుకోవడం వల్ల పీజీ దాకా వెళ్ళలేదు. నువ్వెన్ని కట్టుకథలు చెప్పినా నీకు ఉద్యోగం రాదు. ఏ ఎందుకు రాదు? నువ్వు 5th క్లాస్ చదవలేదు కాబట్టి. 5థేగా, వదిలే నాగవల్లి. అరే 7th క్లాస్ కూడా జంపింగ్ అండి. 2 క్లాసులు మిస్ కొట్టిందంటే రేపు నా ఉద్యోగంలో ఎన్ని మిస్టేక్లు చేస్తుందో. మిస్టేక్స్ ఎక్కడ సస్పెండ్ చేయండి. కాదు, డిస్మిస్ చేస్తా. ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తా. ముందైతే ఉద్యోగం ఇవ్వు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బయోడేటా ఇప్పుడే కదా ఇచ్చారు. ఈ రోజంతా దీన్ని పరిశీలించి రేపు ఇంటర్వ్యూకి పిలుస్తాం. ఇంటర్వ్యూనా? ఏటదనా ఏ మ్యాగజైన్ అది? ఇది మ్యాగజైన్ కాదురా నత్తిమోహ, జీకే బుక్ అంటే జనరల్ నాలెడ్జ్ బుక్ అన్నమాట. రేపటి ఇంటర్వ్యూకి ప్రిపేరింగ్ అవుతున్నావు అన్నమాట. ఎస్, ఆ నాగవల్లి ఏదో ఒక మెలిక పెట్టి నన్ను పక్కన పెట్టాలని చూస్తోంది. అంటే నువ్వు ఇప్పుడు ఇవన్నీ చదివేసి ఉద్యోగం సంపాదించేద్దామని? ఏ ఇన్ని చదివిన ఇంటర్వ్యూలో నెగ్గలేనా? హ, అసలు నీకు ఉద్యోగం ఇవ్వకూడదని అక్కడ బలంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చదివినా ఉపయోగం అనేది లేదనే. అప్పుడైతే ఈ ఇంటర్వ్యూ ఏదో పీతానండి చేయమంటే సరే. ఎస్, గుడ్ ఐడియా. ఎప్పుడు ఏదో ఒక ఐడియా ఆలోచిస్తూనే ఉంటావు, దమ్మిడే ఆదాయం మాత్రం ఉండదు. ఏడ్చేవలా గానీ రేపు నన్ను ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు? నాగవల్లి, ఏ నీకు ఇంటర్వ్యూ చేయడం రాదా? ప్రశ్నలు అడగడం రాదా? అంటే క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి ఆన్సర్స్ కూడా తెలిసి ఉండాలి కదా. అంటే పీతానన్నయ్యకి ఏమీ తెలియవనా? ఆడలాడలు తగులాడుకుంటే మనకెందుకు మధ్యలో? ఇది తగు కాదు, ఆ నాగవల్లికి బలుపు. నేను ఈ ఉద్యోగం సాధిస్తే అదే నా గెలుపు. మరి మధ్యలో ఈయనకెందుకంత పులుపు? అన్నాయ్, బీటికి నువ్వు ఉద్యోగం ఇవ్వడమే పెద్ద ఊరడింపు. నో, నాకు లేదంత తెగింపు. నన్ను ఇంటర్వ్యూ చేసే దమ్ము లేదని చెప్పు. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేవు. ఏంటి, నీ హాఫ్ నాలెడ్జ్ తో అడిగే ప్రశ్నలకి నేను ఫుల్ సమాధానం చెప్పలేనా? చెప్పలేవు. అలా అనుకుంటే నాగోళ్ళు అడగడమే కరెక్ట్ అనుకుంటా వదును. ఎవరు అడిగినా ఐ డోంట్ కేర్. వాళ్ళ కంపెనీలో చేసే బోర్డు క్లర్క్ ఉద్యోగానికి ఐఐటి రేంజ్ క్వశ్చన్స్ ఏం అడగరుగా. ఆల్ ద బెస్ట్ బీటీ. బెస్ట్ ఆఫ్ లక్. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టున్నా. అడగడానికి మీరు అస్సలు ప్రిపేర్ అయినట్లేరు. అడిగే వాళ్ళు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అవును, అడిగేవన్నీ అడ్డమైన ప్రశ్నలు అయినప్పుడు పెద్దగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఈ సోదాపి ఇంటర్వ్యూ మొదలెట్టండి. అవునరా, మీరేం అడుగుతారో బీటీ ఎలా ఆన్సర్ చేస్తుందోనని మాకు కుతూహలంగానే ఉంది. అమితాబ్ బచ్చన్ కరోరుపతి ప్రోగ్రామ్ కూడా అప్పట్లో ఇలాగే కూర్చునే వాళ్ళం. చూసావా, ఇది నీకు ఇంటర్వ్యూ అయితే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. బట్ మీకు పనిష్మెంట్. ఎలా? నేను ఈ ఉద్యోగంలో చేరిపోతానుగా. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కుక్కలో ఎన్ని కాలుంటాయి? ఇదో ప్రశ్న. బీటోదునా నీకు ఉద్యోగం వచ్చేసినట్టే. బీటీ త్వరగా ఆన్సర్ చెప్పి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి ఇక్కడ కూర్చున్నా ఏంటా అని బాధపడుతూ ఆన్సర్ చెప్తున్నాను. కుక్కకి 4 కాళ్ళుంటాయి. రాంగ్ ఆన్సర్. వీళ్ళూర్లో అన్ని 2 కాళ్ళ కుక్కలు ఉన్నట్టున్నాయి, ఈవిడతో సహా. ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోకపోగా సమాధానం తప్పు చెప్పి అడ్డమైన కూతులు కూస్తావా? ప్రశ్న అర్థం కాకపోవడానికి ఏటున్నది? కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయనే కదా అడిగినావు. కాదు, కుక్కలో ఎన్ని కాలు ఉన్నాయి అన్నాను. కాగుణింతల్లో కాలు. ద ఆన్సర్ ఈస్ 2 కాలు. ఇది తొండి. నీలాంటి తొండలకి ఇలాంటి ప్రశ్నలే కరెక్ట్. రెండో క్వశ్చన్, నక్కకున్న బిరుదేంటి? ఈ మధ్య ప్రభుత్వం నక్కలకి కూడా బిరుదులిస్తుందా? ఎవరిస్తే నీకెందుకు? ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఆలోచించు బీటీ, బాగా వాడుకలో ఉన్న బిరుదే. నో క్లూస్. ఆడియన్స్ కాల్ తీసుకొచ్చా? ఇది టీవీ షో కాదు, హెల్ప్ లైన్స్ ఉండవు. ఇలాంటి జిత్తులు మార్ ప్రశ్నలేవి నేను చదివిన జీకే బుక్కుల్లో లేవు. నాకు ఈ ఆన్సర్ తెలిసిపోనాదే. వాట్? నీకు తెలిసిన ఆన్సర్ నాకు తెలియట్లేదా? ఎంతసేపు టైం అప్? సరే, రిపీట్ ద క్వశ్చన్. నక్కకున్న బిరుదేంటి? yes, నీకున్నదే. డొంక తిరుగుడుగా కాదు, స్ట్రైట్ గా చెప్పాలి. జిత్తుల మారి. ఏయ్, ఏంట్రా 6 కొట్టిన బ్యాట్స్మెన్ ఏంటి అరుపులు? ఆ లక్షాధికారి ప్రోగ్రామ్ లో కూడా మనకి ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ వస్తే పోటీదారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తాడా లేదా అని టెన్షన్ ఇలాగే ఉంటుందిరా బాబు. థర్డ్ క్వశ్చన్, వెయిట్, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చా? మా ఇష్టం వచ్చినన్ని.
మీ ఇష్టం వచ్చినట్టు సాయంత్రం వరకు అడుగుతూ కూర్చుంటే ఇంకా పని ఎప్పుడు చేస్తారు? ఓకే, ప్రతి పనికి ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఇంకో 3 ప్రశ్నలు ఉంటాయి. ఆల్రెడీ అడిగిన 2 క్వశ్చన్లో ఒకటి రైట్ ఒకటి రాంగ్ ఉంది. అడగబోయే 3 అట్లీస్ట్ 2 కరెక్ట్ గా చెప్పాలన్నమాట. చెప్తావమ్మా, ఎలాంటి అడ్డమైన ప్రశ్నలైనా పర్లేదు, అడుక్కోండి. రోజు పసుపు పోయించుకుంటుంది కానీ అమ్మాయి కాదు, ఏంటది? ఇది ప్రశ్న? ఇది ప్రశ్నే కాదు, పొడుపు కదా. ఏ కథ అయితే ఏంటి, సమాధానంతో కంచికి చేరుతుంది కదా. రోజు పసుపు పోయించుకుంటుంది కానీ అమ్మాయి కదా. అంటే అబ్బాయిలు పసుపు రాసుకోరు కాబట్టి ఆన్సర్ అబ్బాయి కాదు. రోజు పసుపు పూడ్చుకుంటుందంటే చేతులు లేవనా? ఎస్, అంటే మనిషే కాదని. దానికి పసుపు ఎక్కడ పూస్తాం? ఏమై ఉంటది అక్కే? ఏమో నాకు తట్టట్లేదురా. ముందు నువ్వు ఆ గడప మీద కూర్చోకు, వారిష్టం. నాకు తట్టినది. అయ్యో, నాకింకా తట్టట్లేదేంటి? గడపరా, రోజు పసుపు పూసి పొట్లు కూడా పెడతాను కదా నాను. అవునే అక్కే. ఆన్సర్ ఏంటి? షో, అలా పెద్దగా మాట్లాడకూడదు. ఓ ఇంతేనా? ఇంత సింపుల్ ఆన్సరా? తెలిసాక సింపుల్ అని అనిపిస్తుంది. ఇదిగో, మీరలా తెలిసిన వాళ్ళతో చూస్తుంటే సిగ్గుతో నేను అసలు ఆలోచించలేకపోతున్నా. చాలా ఈజీ ఆన్సర్ వదను. నువ్వు చెప్పేస్తావు. రోజు పసుపు పూయించుకునేది ఏది? నువ్వు సిట్టింగ్ డాన్స్ ఏంటి? అది సిట్టింగ్ డాన్స్ కాదు, ఆన్సర్ సెట్టింగ్ చేస్తున్నాడు. వాటి డాన్స్ లో ఆన్సర్ ఉందా? అక్కడ ఇక్కడ వెతకడం మాని ముందు నీ మైండ్ లో ఏం ఆన్సర్ ఉందో చెప్పు. మొదటిది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, రెండోది పనికిమాలిన క్వశ్చన్, మూడోది కంత్రి క్వశ్చన్. ఆన్సర్ అందట్లేదు. సో తెలీదని ఒప్పుకున్నట్టే కదా. మీరు చెప్పేది కరెక్ట్ అనిపిస్తేనే ఒప్పుకుంటాను. అయితే విను, రోజు పసుపు పూయించుకునేది అమ్మాయి కాకుండా ఎవరు అంటే గడప. ఛ! నా మెత్తలతో ఎంత ఒత్తి చెప్పినా నీకు అర్థం కాలేదేటి వదినా? ఓర్ని, నువ్వు అందుకు అప్పటి నుంచి డాన్స్ ఆడుతున్నావు. ఛీ, నీకు అసలు బుర్రే లేదు వదినా. ఇప్పుడు చూడరా, ఉందో లేదో తెలుసుద్ది. టక్క టక్క సమాధానం చెప్పి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. 4th క్వశ్చన్ అండ్ ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ముందు అడుగు, ఫ్యాంటాస్టిక్ కాదు మేం చెప్తాం. మన దేశ ప్రధానమంత్రి. క్వశ్చన్ కంప్లీట్ కాకుండా ఆన్సర్ ఎలా చెప్పావు? ఎప్పుడు చెప్పినట్టే. నా క్వశ్చన్ మన దేశ ప్రధాని ఎవరా అని కాదు. మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రానికి చెందినవాడు. చూడు, నువ్వు చదివిన జీకే బుక్ లో ఆన్సర్స్ అన్ని బుక్కులు పట్టుకుని ఊదేశా. రే, ప్రశ్న ఏంటో తొందరగా కంప్లీట్ చేయరా. ఎక్కడ అనిపిస్తుంది? బీడి, నువ్వు ఆవేశపడకు, పూర్తిగా విను. ఓకే, క్వశ్చన్ అంతా అడిగాక క్వశ్చన్ అయింది అని చెప్పు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనకి ఎన్నో ప్రధాన మంత్రి. పితని గారు, ఇంత ఈజీ క్వశ్చన్? పీతా, ప్రశ్న అయిపోయిందా? లేదు, ఇంకా ఉంది. ఏ పీతా, నాకు ఆన్సర్ తెలిసిపోయిందని నువ్వు క్వశ్చన్ ఇంకా ఉందంటున్నావు కదూ? అదేం కాదు, నరేంద్ర మోడీ మనకి ఎన్నో ప్రధానమంత్రి కాదు, ఇది ప్రశ్న. ఒరేయ్, దీన్నేనా ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అన్నావు? యా, అందరూ ఇలాగే అడుగుతారు కదరా. అవునవును, నీలాంటి వంకరోడే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. నువ్వు ఆన్సర్ చెప్పు. పీతా, నీకేమైనా తిక్క? ఇలాంటి తిక్క ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పేది? అవి మమ్మల్ని అడగకూడదు, కానీ నువ్వు చెప్పాలి. ఎన్నో ప్రధాన మంత్రి కాదు అంటే 15వ ప్రధాన మంత్రి అయినప్పుడు 1 నుండి 14 వరకు కాదని కదా అర్థం. అర్థమో పరమార్థమో స్ట్రైట్ గా ఆన్సర్ చేయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 15 కూడా. అంటే 14 ప్రధాన మంత్రి కూడా కాదు. ఎనీ డౌట్? నో డౌట్. నువ్వు సూపర్ బీటీ. ఇంత పొడుగు ఆన్సర్ అయినా తడుముకోకుండా బాగా చెప్పు. ఇప్పటికి 4 ప్రశ్నలు అయ్యాయి. 2 రైట్ అయితే 2 రాంగ్ అయ్యాయి. ఇప్పుడు అడగబోయే ఆఖరి ప్రశ్న మీదనే బీటీ భవిష్యత్తు ఆధారపడిందా? మా భవిష్యత్తు కూడా. కమ్ ఆన్, లాస్ట్ 5th క్వశ్చన్ ఏంటో అడగండి. అడుగుతాను, కానీ టైం లిమిట్ పెడతాను. ఆ పరిధిలోనే చెప్పాలి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? లేకపోతే నీకెంతకే ఆన్సర్ తట్టక 2 రోజులు ఆలోచిస్తావంటే కుదరదు. కరెక్ట్, వాళ్ళన్న దాంట్లో న్యాయం ఉంది బీటీ. సరే కానివ్వండి, ఎంత టైం లోపు చెప్పాలి? 5 minutes, 5 నిమిషాలు, 5 నిమిషం. అన్ని భాషల్లో కలిపి 15 నిమిషాలు టైం తీసుకోవచ్చా? కాదు, ఒకే భాషలో 5 నిమిషాలు. ఓకే, అడుక్కోండి. పితాని మ్యారేజ్ బ్యూరో స్థాపించినటువంటి పితాని రామ్మోహన్ రావు అనబడే ఈ చెట్టు కింద ప్లీడరు నాన్నకి నాన్న. అంటే పితాని గారి తాతగారి పేరేంటి? ఆహా, బేటి వదిన రొట్టె విరిగి నేతలో పడినది అక్కే. దేనికిరా? నాగవల్లి చాలా మూర్ఖంగా పీతనని తాత పేరు అడినది కాబట్టి సరిపోయినది. నాగవల్లి తాత పేరు అడుగుంటే బీటి ఉన్న పని అయిపోయేదిగా. నేను ఇప్పుడు కూడా అయిపోయినరా.
ఏమైంది బీటీ? నాకు పితాని తాత పేరు తెలీదు. అబ్బా చంపేసప్పో బిటి. సముద్రం అంతా ఇది ఇంటి ముందు కాలువలో పడి సచ్చినట్టు. మనము కాని అన్ని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పావు. ఇంట్లో వాళ్ళకి సంబంధించి అడిగితే చెప్పలేకపోతున్నావు. నాకు తెలుసు బీటీ చెప్పలేదని. ఒరే పీత, నువ్వన్నా ఎప్పుడు చెప్పలేదేంట్రా? చెప్పలేదురా, నన్ను తిట్టింది చాలక నా తాత ముత్తాతల పేర్లు చెప్పి వాళ్ళని కూడా తిట్టించలేక చెప్పలేదు. ఎంత పని చేసావు పీత, ఏనాడు మీ తాత పేరు అడగలేదు. నీకు చెప్పాలనిపించలేదే? అందుకే పెళ్లికి ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు తెలుసుకోవాలంటారు. బీటీ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఆలోచించు, గుర్తు చేసుకో. పితానన్న ఎప్పుడో ఒకప్పుడు నీతో అనే ఉంటాడు. ఓ వదినోయ్, నీ పెళ్లినాటి రోజు నుండి ఈ రోజు దాకా ప్రతి రోజుని రివైండింగ్ చేసి చూడు, ఆ తాత పేరు తెలిసిపోతుంది. ఎంత రివైండ్ చేసినా ఇక మిగిలింది 3 నిమిషాలు. కమాన్ బీటీ ఆలోచించు. నీకు బాగా తెలిసిన పేరు అయి ఉంటది. పెదరాయుడో పాపారాయుడో లాంటి పాత ముతక పేరు అయి ఉంటుంది. ఆలోచించు. ఇంకా 1 నిమిషమే ఉంది. అమ్మా, ఇంతకీ నీకు తెలుసా? పితాని గారికి అయితే తెలిసే ఉంటుందిగా. ప్రూఫ్లతో సహా. అయ్యో, ఓ పితాని తాత, ఓ గాడ్, ఓ తాత, నీ పేరేంటి తాత? పోయినోడు చేసి చెప్తారులే గాని డ్రాప్ అయ్యానని చెప్పు, ఇప్పుడే నేను చెప్తా. ఇంకా 20 సెకండ్స్ అయితే ఎలాగో ఓడిపోతుందిగా. పితాని రామ్మోహన్ రావు, మీ తాత పేరు తెలియకుండానే ఇన్నేళ్లు నీతో సంసారం. ఇంకా 10 సెకండ్సే. yes I got that name. వీళ్ళ తాత పేరు పితాని రామ్మోహన్ రావు. ఏడ్చినట్టున్నది. ఆ తాత పేరు చెప్పమంటే వాళ్ళ మొగుడు పేరు చెప్తున్నా చూడు. పితాని రామ్మోహన్ రావు వాళ్ళ తాత పేరు రామ్మోహన్ రావే. Yes, కరెక్టే. అలా ఎలా కనిపెట్టావు బిటి? అత్యంత సహజంగా ఆలోచిస్తే జనరల్ గా తాత పేరు మనవడికి పెడతారు. అదే లాజిక్ తో ఒక రాయేసా. వెళ్ళి సూటగా నాకు వాళ్ళకి తగిలినది. నీకు ఉద్యోగం చేసినట్టే. ఎస్, తనకి వచ్చినట్టే, ఇంకొకరి ఉద్యోగం ఓడినట్టే. ఎవరిది? పితానిదా? ఆఫీస్ బాయ్ అయిన సత్యపండుని తీసేసి బీటీకి ఆ ఉద్యోగం ఇస్తున్నాం.